of brothers. From that day onwards, the Spirit of the Lord was upon him, came upon David in power. దేవుని యొక్క ఆత్మ అతని పైన చాలా శక్తివంతంగా బలముగా దిగాను. దీంట్లో నన్ను ఆకర్షించిన ఒక మాట ఏంటంటే వాళ్ళ సహోదరుల ఎదుట అతను ఏం చేస్తున్నాయన ఆయన అభిషేకించాను. నా వాక్యం ఒక అంశం ఈరోజు అభిషేకించబడ్డాడు దావీదు. దేవుని బిడ్డలారా లోతుగా జాగ్రత్త వినాలి. ఒక పాయింట్ మనం మిస్ అవ్వదు. దావీదును దేవుడు అభిషేకించెను. ఇప్పుడు సహోదరుల ఎదుట దేవుడు అభిషేకించెను. దేవుని బిడ్డలారా అభిషేకము అనేది రెండు విధాలుగా మనం విభజిస్తే లేదా అభిషేకం అన్న ఒక కాయిన్ ఒక సిక్కకు రెండు భాగాలు ఎలా ఉంటాయో అలా భాగంగా పెట్టుకుంటే మొదటిగా మీకు ఈజీగా అర్థమవునట్లుగా అపోస్తలుల పత్రిక గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి 3 గంటల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండలేరు వాక్యం రాయబడింది. ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వేరే. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వలన వరాలు కలిగి ఉంటాం, ఫలాలు కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా దేవుని సేవలు ఏం చేయబడతాము, వాడబడతాం. ప్రతి క్రైస్తవులు కూడా సేవకులు కూడా దేవుని పిల్లలు కూడా పరిశుద్ధాత్మ అభిషేకంలో ఏం చేయాలి, వాడబడాలి, మనం నింపబడాలి. ఆ అభిషేకం ద్వారా అభిషేకించబడాలి. కానీ ఇక్కడ దావీదును సమూయేలు అభిషేకించిన ఈ అభిషేకం ఏంటిదంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని ఎన్నుకునుట, ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని ప్రతిష్ఠించుట, అభిషేకించుట, లేదా ఒక స్థాయి కొరకు ఇట్ ఈస్ ద పొజిషనల్ లీడర్షిప్. ఒక స్థాయి కొరకు ఏం చేయాలి, వాళ్ళని ఎన్నుకోవడానికి ఇశ్రాయేల్ దేశానికి నాయకుడుగా, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అతన్ని అభిషేకించేను అనే వాక్యం మనం చదువుతున్నాం. నా వాక్యం ఒక ముఖ్య అంశం ఈరోజు వాట్ కమ్స్ విత్ అనాయింటింగ్. అభిషేకము నుండి మనం ఏం కలిగి ఉంటాం, అభిషేకము ద్వారా మనం ఏం పొందుకుంటాం అనేది వాక్యం. దేవుని బిడ్డల అభిషేకం మనం పొందుకుంటే ఒక డౌట్ లేకుండా చెప్తున్న మాట, దేవుడు మనల్ని అందరినీ అభిషేకించాడు. చెప్పండి ఆమేన్. దేవుడు మన అందరూ అభిషేకించాడు. అభిషేక తైలం ఒకవేళ సమూయేలు లాగా కొమ్ముకు తైలం పోసి ఆ అభిషేకించకుండా మనం ఏ స్థాయిలో ఉన్నామో, భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, సేవకులుగా, లేకపోతే కాపరులుగా, ఏ స్థాయిలో ఏ బాధ్యతలో దేవుడు మనల్ని పెట్టాడో ఆ స్థాయిలో దేవుడు మనల్ని అభిషేకించాడు. ఆ పనిని, ఆ స్థాయిని, ఆ బాధ్యతలను మనం కరెక్ట్గా ఏం చేయాలి, దాన్ని మనము నిర్వర్తించాలి. దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు. ఎవరైతే దాన్ని జాగ్రత్తగా నిర్వర్తిస్తారో వయసు ఎలా ముదురుతుందో అభిషేకం కూడా అలా ముదురుతుంది. అభిషేకం వాళ్ళు సీనియర్ అవుతారు. సో త్వరగా 5 విషయాలు అభిషేకము ద్వారా మనం పొందుకునే మేలు ఏంటి, మనం ఏం కలిగి ఉంటామన్నదే త్వరగా దావీదు జీవితంలో నుండి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా 16వ అధ్యాయము 14 నుండి 18 వరకు మనం చదువుదాం. 16వ అధ్యాయం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు, మా ఏలినవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రండి అని తన సేవకులకు సెలవేయగా వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
అభిషేకం వలన మనం ఏం పొందుకున్నాం? వాట్ కమ్స్ విత్ అనాయింటింగ్. దేవుని పెట్టినది ఇక్కడ సౌలు దురాత్మ చేత పీడింపబడి దేవుడి చేత పంపించబడిన ఆత్మ రాయబడి ఉంది. అతను తొందరపడుతుంది, వేదన పడుతుంది, ఒక గిల్టీ కాన్షియస్ లో అతను ఉన్నాడు, అవిధేయుడుగా ఉన్నాడు. కనుక దేవుడు నన్ను తుణీకరించి నా స్థలంలో దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? దావీదు రాజుగా ఎన్నుకున్నాడు. వేదనతో కలిగి ఆయన పోరాటంలో ఉండగా దాసులు అంటున్నారు, అయ్యా నీ సమస్య యొక్క ఒకటే పరిష్కారము, అదేంటిదంటే బాగా ఏం వాయించాలి? సితార వాయించే వారిని, చమత్కారంగా సితార వాయించే వారిని మనం తీసుకొని రావాలి. ఆయన సితార వాయించి ప్రభుని పాడుతుండగా, గణపరుస్తుండగా, ప్రభునామాన్ని ఆయన శృతిస్తుండగా నీ దురాత్మ ఏమవుతుంది? వదిలిపెట్టి అలా అయితే మీరు ఎవరైనా ఒకరు తీసుకురండి అని దేవుని పెట్టారా? అలా ఆయన సూచన ఇవ్వగా పనివాళ్ళలో ఒక వాడు అంటున్నాడు, అయ్యా బెత్లెహేముడైన యెషయా కుమారులలో ఒక్క కుమారుడు చమత్కారంగా ఏం చేస్తాడు? వాడు సితార వాయిస్తాడు. తెలుసు ఈయనకెడ తెలుసు? తెలుసు వాయించే వారి పేరు మాకు తెలుసు. చెప్పకండి, వాయించే వారి పేరు మాకు తెలుసు, కానీ మీకు తెలియదు ఆ పేరు. ఈ వాయించవాని పేరు తెలియదు కానీ యెషయా కుమారులలో ఒక కుమారుడు ఉన్నాడు. ఈయనకెడ తెలుసు? బహుశా అరణ్యంలో వాడు అలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు అరణ్యంలో దేవుని బిడ్డలారా మృగాలు చప్పుళ్ళు, గాలి వీస్తున్న చప్పుళ్ళు, అలా నిశ్శబ్దమైన చప్పుళ్ళు వినబడతాయి. అంతకంటే మించాడు ఏం వినబడు. ఆ చప్పుళ్ళ మధ్యలో ఒక సితారా వాయిస్ వినిపించిందేమో. ఆ సితారా వాయిస్ వినిపిస్తుండగా త్రోవలో ఎవరు వాయిస్తున్నారంటే ఆ యెషయా కుమారుడు ఉన్నాడు కదా, వాళ్ళ కుమారుడు వాయిస్తా అని చెప్పి వింటూ చెవులు పడి ఉంటుంది అంతే. ఆ మాట ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? రాజు సౌలు భవనంలో చెప్తున్నాడు ఈ మాట. అలా అయితే ఏం చేయండి, వాడిని రప్పించండి. వాడు రాగా సౌలు మహారాజు అతను చూడగా అతని పైన అతనికి ప్రియము కలిగేను. అతని పైన, ఎందుకంటే సాధారణంగా లేడైనా ఆయన మాటలో నేర్పరి, ఎన్నిందో చూడండి, మాటలో నేర్పరి, చూడడానికి ఎలా ఉన్నాడు ఆయన? చూడడానికి ఎలా ఉన్నాడు చెప్పాలి? రూపసి అయి ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను యుద్ధశాలి, బహువీరుడు, మాటలో నేర్పరి. అతను చూడంగానే సౌలు ఏమైపోయాడు తెలుసా? అతను ఇష్టమే అంటున్నాడు, అయ్యా ఈయనకు వార్త పంపేయండి, యెషయాకు వార్త పంపేయండి. ఇక మీదట నీ కుమారుడు ఎక్కడ ఉంటాడు? దేవుని భవనంలోనే ఉంటాడు. సరే, రాజభవనంలో ఉంటాడు, నా దగ్గరనే సేవ చేసేవాడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుకుంటూ వెళ్తే అక్కడ దావీదు సితార వాయించగా, ఆయన దావీదు సితార వాయిస్తూ ఉండగా అతనిలో దురాత్మ ఏమాయను? వెళ్ళిపోయెను అని వాక్యం రాయబడింది. ఈ సితార వాయించడము దావీదుకు దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్. దావీదుకు దేవుడు ఇచ్చిన ఒక టాలెంట్, దావీదుకు దేవుడు ఇచ్చిన ఒక వరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇతను ఫేమస్ కాదు. ఎందుకు ఫేమస్ కాదంటే మనలా యూట్యూబ్ ఛానల్ లేవు ఆయనకి, మనలా ఇన్స్టాగ్రామ్ పేజీలు లేవు. కనీసం వాట్సాప్ లో అయినా స్టేటస్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్పడానికి అవకాశం లేదు. ఏమి లేదు ఇక్కడ, ఆయన చెప్పడానికి అవకాశం లేదు. మనలాగా మీటింగ్ లో కూడా పిలిచి కట్అవుట్ అయిపోయిన ఛాన్స్ లేదు. సితార వాయిస్తాడు, తెలుగు దగ్గర వాయిస్తున్నాడు, అరణ్యంలో ఆయన వాయిస్తున్నాడు. ఇప్పుడు అరణ్యంలో సితార వాయించే అతనిని రాజభవనంలో సితార వాయించేలాగా దేవుడు చేస్తాడంటే కారణం ఏం తెలుసా? అతని అభిషేకము, అతని తలాంతులు పైకి తీసుకుని వచ్చింది. మాట చెప్పాలంటే అనాయింటింగ్ ఎలివేటెడ్ ఇస్ గిఫ్ట్. అనాయింటింగ్ అనేది ఆయన గిఫ్ట్ ఏం చేసింది తెలుసా? అది పైకి తీసుకొని వచ్చింది. అనాయింటింగ్ ముందు, అభిషేకానికి ముందు ఆయనలో ఉన్న గిఫ్ట్ ఏముందో, ఆయనలో ఉన్న టాలెంట్ ఏముందో అది ఎవరికి కనబడలేదు. నా వాక్యం అంశం ఏంటి? అభిషేకం వల్ల మనకు ఏం కలుగును? వాట్ కమ్స్ విత్ అనాయింటింగ్. ఏమి వస్తుందంటే అభిషేకించబడిన వారు ఎవరు ఉన్నారో వారి తలాంతులను దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఎవరు? అది దావీదే. ఎన్ని కీర్తనలు పాడాడు, ఎన్ని కీర్తనలు రచయించాడు. దేవుని బిడ్డల ఎన్ని వాయిదాలు వాయించడం మనుషులకు నేర్పించాడు, ఎన్ని వాయిదాలు ఆయన కనిపెట్టాడు. ఈరోజు ఎంతమంది మీ క్రిస్టియన్ మ్యూజిక్ ఫీల్డ్ లో గిటార్ కీబోర్డ్ వాయిస్తున్నారో వచ్చినంతా ఒకటే, వాళ్ళకి ఏం తెలుసా? సా రి గా మా అంతే, అక్కడ నుంచి దీన్ని ఇలా కరెక్ట్ గా వాయించవచ్చు.
దీన్ని కరెక్ట్గా ఎలా కాడు పట్టులో వచ్చా అంటే అది పెట్టుకొని ఏమనుకుంటున్నారు, ఇంత పైకి వచ్చామంటే మా గిఫ్ట్ వల్లనే పైకి వచ్చాము, మా గిఫ్ట్ వల్లే ఏమొచ్చాము, మేము టాలెంట్ వల్లే పైకి వచ్చాము. ఈ మధ్యలో అంటున్నారు వాళ్ళు, మీరు ఎవరు అంటే మేము ఆర్టిస్ట్. ఎవరు? మేము ఆర్టిస్టులం. వీళ్ళు మ్యూజిక్ వాయించి వాక్యాన్ని వినకుండా వెళ్ళిపోయి దరిద్రులు వాళ్ళు, ఆర్టిస్ట్ కావాలి. పాటలు పాడైన తర్వాత వెళ్ళిపోతున్నాడు, ఉండరాడు, స్టేజ్ ఉండరాడు. ఎందుకు ఎందుకు కూర్చున్నారు ఇంకా పాట కాగానే మెల్లమెల్లగా ఒక్కొక్కడు దాడుతుడు దాడుతుడు కనబడుతుంటాడు. మైపుడు వస్తుంది సార్ నుంచి అప్పుడు వస్తారు సెలబ్రిటీ లాగా. వాళ్ళు అనుకుంటున్నాం వాళ్ళ గిఫ్ట్ వాళ్ళు హెచ్చించినేమో. నో, మనం హెచ్చించబడాలి అంటే, మనం ఉన్నత స్థాయికి రావాలి అంటే మనలో ఉంచిన ఆ బహుమానం దేవుడు ఏమిచ్చాడో, మనలో ఉంచిన ఆ తలాంతులు దేవుడు ఏమిచ్చాడో అభిషేకమే దాన్ని బయటికి తీసుకొని రప్పిస్తారు. హల్లెలూయా. అభిషేకమే దాన్ని బయటకు తీసుకొని వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యువర్ గిఫ్ట్ విల్ నాట్ ఎలివేట్ యు, యువర్ అనాయింటింగ్ విల్ ఎలివేట్ యు. ఇప్పుడు ఎవరికి నాకు గిఫ్ట్ లేవు, నాకు తలాంతులు లేవు చెప్పడానికి ఏం లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గిఫ్ట్ ని, ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు. చాలా మంది ఈ రోజు మాకు అవకాశం రావట్లేదు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు, మమ్మల్ని పాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, పాడేవాళ్ళే పాడుతున్నారు, మాకు ఛాన్స్ రావట్లేదు అని మాట్లాడడం మానేసి సమూయేలు ద్వారా తలపైన పోయబడిన అభిషేకం చూడండి, దానిపైన ఫోకస్ చేస్తే నీలో దాచబడిన, కనీసం నీలో దాచబడింది ఈయన గిఫ్ట్ అయితే అక్కడ ఉంది అరణ్యంలో. ఎక్కడ ఉంది? అరణ్యంలో ఉన్న ఆ తలాంతు దేవుడు రాజ్యభవనానికి తేగలిగాడంటే ఆయన చమత్కారంగా అతన్ని వాయించగలిగేయడానికి కారణము అతను పొందుకున్న అభిషేకం. పొందుకున్న అభిషేకం. ఆ అభిషేకం పైన మనం ఫోకస్ చేయగలిగితే, ఆ అభిషేకం పైన మనము ఆధారపడగలిగితే, దానిపైన మనం వర్కౌట్ చేయగలిగితే, దేవుని స్థాయిలో సమయం ఎక్కువ మనం గడపగలిగితే మనలో దాగి ఉన్న తలాంతులను దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. మనకి మహిమ కలుగును. రెండవదిగా అభిషేకం వల్ల మనం ఏం మేలు పొందుకుంటాము అంటే వాక్యం తీసి మనం చదువుతాము. వాక్యం తీయండి. 1 సామెతల గ్రంథం 17వ అధ్యాయము 41 వాక్యాన్ని చదువుతాం. 42 చదువుకుంటూ వెళ్దాం. 40వ వాక్యం చదవండి త్వరగా. మోయువాడు దాని ముందు నడవగా బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ కనుగొని బాలుడై ఎర్రటి వాడును చూచి అతడు తుణీకరించాడు. చాలు. దేవుని బిడ్డ 48వ వాక్యం చదువుమా. 48 వాక్యం చదువు. 48 జాగ్రత్త వినండి. ఆ ఫిలిష్తీయుడు లేచి అక్కడికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా, చూడండి, సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వరుసలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఇక ఆ రాయి వాని వచ్చినందున వాడు నేల బోర్ల పడేను. ఇంకా చెప్పాలి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాచుడై ఖడ్గము లేకనే హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫిలిష్తీయుడు మొదటిగా ఆయనకున్న పొందుకున్న అభిషేకము ఆయన తలాంతును ఏం చేసింది? పైకి లేవనెత్తింది. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫిలిష్తీయుడు, గొలియాతు అనే ఫిలిష్తీయుడు 40 రోజులుగా సవాలు వేస్తున్నాడు. మీరు ఎవరైనా ఉంటే నన్ను ఎదుర్కొనండి, నన్ను ఢీ కొట్టండి. 40 రోజులుగా ఆయన సవాలు వేస్తుంటే ఇశ్రాయేలు సైనికులు అందరూ కూడా వినాలి. ఇశ్రాయేలు సైనికులు అందరూ నిలబడి ఒక్కరు కూడా ముందడుగు వేస్తున్నాడు కానీ వెనకడుగు వేస్తున్నాడు.
వాడు ముందు పోతాడు. ఎవరు? ఇశ్రాయేలు సైనికులు ముందు అడుగు వేయడు కానీ వెనక అడుగు వేస్తున్నాడు. వీరి మధ్యలో ఈ బాలుడు దేవుని బిడ్డ దూరి అంటున్నాడు, సున్నతి లేని వాడు వీడు దేవునికి విధంగా మాట్లాడడానికి ఇలా సాధ్యము అని వాక్యం చదువుతున్నాము. ఇప్పుడు సౌలు ఏమో ప్లాన్ చేస్తాడు. ఏం ప్లాన్ చేశాడు సౌలు? నా యుద్ధోపకరణాలు వేసుకుని వెళ్ళు, నీకు బలం ఉంటుంది, నా ఖడ్గాని వాడు, ఏమేమో ట్రై చేస్తాడు. కానీ అన్ని పక్కన పెట్టాడు. అన్ని పక్కన పెట్టిన తర్వాత ఈయన చేతిలో ఏముంది తెలుసా? ఒక రాయి ఇంకా ఒక వడసలు తీసుకొని ఆ ఫిలిస్తీని ఎదుర్కొంటా పోతే ఆ ఫిలిస్తీన్ అంటున్నాడు, బాలుడు నీతో అయితే నేను ఫైటింగ్ చేయ పర్లేదు, జీవంగా దేవుని నామం పైన దగ్గర వస్తున్నానని నన్ను బలపరిచిన వాక్యం ఏంటంటే 40 వాక్యం. ఏ వాక్యం చూడండి? 40 వాక్యం చదవండి. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వాణ్ణి ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి ఎదురుగా పరిగెత్తను. ఏం తెలుసా ఇది? అభిషేకం. వచ్చిన ధైర్యం. హల్లెలూయా. అభిషేకం వల్ల ఏమొస్తుందో తెలుసా? ధైర్యము. హల్లెలూయా. Through anointing we get braveness. ఆమేన్. ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. Anointing makes you brave and strong. అతని ఎదుర్కొని వాడు పోయాను, పరిగెత్తను. అంతమంది వెనక పరిగెత్తే దావీదు ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఎదురుగా పరిగెత్తున్నాడు. కారణం ఏం తెలుసా? అభిషేకం వల్ల వచ్చిన ధైర్యం. హల్లెలూయా. నామానికి మహిమ కలుగుగాక. ఆ రాళ్ల పైన ఆధారం కాదు, వడసల పైన ఆధారం. కటకము కూడా లేదు ఆయన దగ్గర, కటకము కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ధైర్యం దేని పైన తెలుసా? దేవుడు అతని పైన వచ్చిన అభిషేకం పైన. హల్లెలూయా. ఏం తెలుసా? నేనైనా ఫెయిల్ అవుతాను కానీ నా పైన వచ్చిన అభిషేకం ఏం కాదు, ఫెయిల్ అవ్వదు. ఛాన్స్ లేదు. నన్ను అభిషేకించే దేవుడు నాకు తోడుగా రావాలి. అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డలారా అతన్ని వడసలతో కొట్టి రాళ్ళు సుడుకు తాగా వాడు బోర్లో పడగా వాడిని గట్టిగానే తీసి వాడినే హతమార్చెను అని వాక్యం రాయబడి ఉంది. కింద చదువుకుంటూ వెళ్తే అని వాక్యం రాయబడి ఉంది. ఫిలిస్తీయుడు కంటే దావీదు బలాఢ్యుడై ఉండెను. ఛాన్స్ ఉంది అసలు. వాడేమో ఎన్ని ఎత్తున్నాడు, వాడు 13-14 ఎత్తున్నాడు. వాడి చేతులు ఒకటి 6 చేతులు, 7 చేతులు, వేలు పెద్ద పెద్ద కాలు, ఇలా కాలు పెడుతున్న భూమి అది లాగుంది. ఈయనేమో బాలుడు 15 సంవత్సరాలు, సుందరుడు, మీసాలు కూడా మూల్చాయి లేవు తెలియదు. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఫిలిస్తీయుడి కంటే దావీదు బలాఢ్యుడై ఉన్నాడు. ఎట్లా బలాడు? అభిషేకం ద్వారా. ఆ అభిషేకం వల్ల ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని, మనం చేయలేని కార్యము కూడా చేయగలిగేలాగా చేసేదే దేవుడు మన పైన ఉంచిన అభిషేకం. అభిషేకం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే ధైర్యాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితిలో, మాట్లాడలేని పరిస్థితిలో, భయం కలిగించే పరిస్థితిలో, సవాలు వచ్చే పరిస్థితి. చూడండి, దావీదు గొలియాతును ఎన్నుకున్నాడు కానీ అదే అధ్యాయంలో దావీదుకు ఒక భయంకరమైన శోధన ఉంది. ఆ శోధన చూపించి నేను ముందుకు వెళ్తాను. అది మెసేజ్ పాయింట్ కాదు కానీ ఒక చిన్న మాట చెప్తాను. 55 వాక్యం చదవండి. 55 చదవండి. 17. అయితే సౌలు దావీదు ఫిలిస్తీయునికి ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవరి కుమారుడని అడగగా అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవరి కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిస్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీయుని తల చేతునుండగా అతని సౌలు దగ్గర తోడుకొని వచ్చాను. సౌలు అతన్ని చూసి, చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరైనా సౌలు మహారాజు దయ్యములతో పీడించబడుతూ ఇంట్లో పెట్టుకున్నాడు. సుందరుడని చూశాడు. యెషయికి ఉత్తరం రాశాడు, నీ కొడుకుని ఎక్కడ పెట్టుకో? నా సముఖంలో. పేదలుగా దావీదు పేదలు, ఆయనకి తెలుసు ఆయనకి పేరు. కానీ యుద్ధంలో ఆయన గెలిచిన తర్వాత ఒక శోధన గమనించాలి జాగ్రత్తగా.
వీడు ఎవడో నాకు తెలియదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అభిషేకంలో ఎదుగుతున్నప్పుడు, వరంలో ఎదుగుతున్నప్పుడు, బహుమానాలు ఎదుగుతున్నప్పుడు మనుషుల్లాగానే మారుతారు. వాళ్ళు అడుగుతాడు ఎవరు కుమారుడవు? కానీ దావీదు తగ్గింపు చూడండి. నేను ఎవరు తెలుసా? బెత్లెహేముడైన యెషయా నీ దాసుడగు యెషయా కుమారుని. అసలు అప్పటికే ఈయన పేరు పైన ఒక పాట వచ్చేసింది. ఇప్పుడు సెలబ్రిటీలు చూస్తే పాట వస్తుంది. అవునవును. కాంగ్రెస్ కి పాట, హేమంత్ పాట వచ్చేసింది, కేసీఆర్ పాట వచ్చింది. అట్లా వచ్చేసిన పాట ఏంది? ఏం పాట వచ్చింది? దావీదుకు 10,000, సౌలుకి ఎంత? 1000 పాట వచ్చి. ఇప్పటికే ఏమవలసింది? నా పేరు కావాల్సింది. నా పాట లేదు అడగాల్సింది. నా పాట నేను ఎవరు తెలవాలంటే నువ్వు ఏం కాల్సింది? నా పాట కాల్సింది. ఏం సౌలు, నేను చూసి తర కొడుతున్నాను కదా, ఏం పోయింది నన్ను మర్చిపోయి అనొచ్చు. కానీ ఆయన తగ్గింపు చూడండి, ఆయన దీన మనసు చూడండి. ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడైన కుమారుడు నిన్ను. అభిషేకం చేసే పనే ఇది. అభిషేకం చేసే పని తెలుసా? ఘనత నాకు కాదు రావాల్సింది, కానీ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. నేను ముందు పాయింట్ మర్చిపోయాను. అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది, సౌలు ఇంట్లో ఉండిపోక దావీదు సౌలు యొక్క యుద్ధోపకరణాలను మోసేవాడుగా అయ్యను. సౌలు యొక్క యుద్ధోపకరణాలు మోసేవాడుగా. ఇది నేర్చుకోవాలి చాలా మంది. ఈరోజు రాజు అవ్వాలి అంటే ముందు ఏం మోయాలి? యుద్ధోపకరణాలు మోయాలి. చాలా 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 రహస్యం మీరు నేర్చుకోవాలి. బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా? అభిషేకించడానికి నీ కుమారుని పిలువమంటే పెద్ద కుమారులు అందరూ పిలిచాక తండ్రి చిన్న కుమారుని పిల్లలు దావీదు రమ్మని చెప్పలేదు. 10వ అధ్యాయం చదవండి మీరు. దావీదు పిల్లలేదు. అప్పటికే యెషయా కుమారులు అందరూ కూడా సౌలు సైన్యంలో సైనికులుగా ఉన్నారు. యెషయా కుమారులు సౌలు రాజ్యంలో గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు. పనికి మాల ఎవరు ఉన్నంటే ఎవరది? దావీదే. కానీ ఇదే దావీదు సౌలు ఇంటికి వెళ్తున్నప్పుడు వాక్యం రాయబడింది, గాడిదను బండి కట్టి, రొట్టెను పెట్టి, ద్రాక్షరసాన్ని కట్టి ఒక యవన మేకని పిల్లలకి పంపిస్తున్నాడు. ఎడిపోమని, సౌలు దగ్గరికి పోమని. దీని నాకు అర్థమైన విషయం ఏం తెలుసా? మనల్ని పంపించే వాళ్ళు సరైన ప్లేస్ కి మనల్ని పంపించకపోతే, సరైన ప్లేస్ ఉంటే మనకు పిలిపి వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. మనల్ని పంపించే వాళ్ళు సరైన ప్లేస్ కి మనం పంపించకపోతే, సరైన ప్లేస్ డైరెక్ట్ గా మనకే పిలుపు. అది అనాయింటింగ్. అభిషేకం చేసే పని ఇది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన తలాంతును బయటపెట్టింది. రెండవదిగా ఆయనకు ధైర్యాన్ని కలిగించింది. మూడవదిగా తీసి మనం చదువుదాము. అదే 1 సామ్యుయేలు 20 అధ్యాయము 16, 17 వాక్యం చదువుదామా? స్తోత్రం చదవాలి. 20 అధ్యాయం చదవాలి. జోనాతాను దావీదుని సంతతి వారిని బట్టి, చాలు జోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. 25వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. 25వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం త్వరగా. 25. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగాయేలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను. చాలా దేవుని బిడ్డరా, ఈమె దావీదును కలవడానికి వస్తుంది. ఎవరు? అబిగాయేలు కలవడానికి వస్తుంది, దావీదు కలవడానికి వస్తుంది. దాని తర్వాత 30వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామా? 30వ అధ్యాయం. పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను. వాడు దావీదు వద్దకు తోడుకొని వచ్చి, చాలమ్మా, తోడుకొని వచ్చి 15 వాక్యం చదవండి. కలుసుకోటకై నీవు నాకు త్రోవ చూపుదువా అని దావీదును అడిగగా, చాలు ఆ ఐగుప్తీయుడు ఏమన్నాను? నేను నీకు త్రోవ చూపుతాను. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 1 Chronicles chapter 11 verse 10. 11వ అధ్యాయం 10వ వాక్యం. ఇశ్రాయేలులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయించి అతని రాజ్యమునకు అతనితోను ఇశ్రాయేలు అందరూ కూడి సహాయము చేసిన దావీదు వద్దనున్న ఎవరంట వీళ్ళు? ఎవరు?
పడ్డారు? పరాక్రమశాలులు. చాలు దావీదుతో ఉన్న పరాక్రమశాలు. 12వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. దావీదు భయపడి ఇంకను సౌలు బంధులైన వారు బెన్యామీను పరాక్రమశాలులు కొందరు దావీదునకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాలు ఏం చదివించారంటే సహాయం. జోలతాను దావీదుతో ఏం చేశాను? నిబంధన చేశాను. ఆయన కలుసుకోరు, పొలంలో కలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అబిగేలు దావీదును కలుసుకుంటారు వస్తుంది. సిక్కా లోయలో కుటుంబాన్ని చెరపట్టుకున్నప్పుడు అమాలేకుల్ని దాడి చేయాలని దావీదు 600 పురుషులతో వెళ్తుంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియనప్పుడు లోనుండే తప్పించుకొని వచ్చిన ఒక ఐగుప్తుడు త్రోవ చూపించాడు. నేను మీతో వస్తాను, నేను మీకు దారి చూపిస్తాను. దాని తర్వాత అక్కడ 11వ వచనంలో చాలా మంది పరాక్రమ శూరులు ఏం చేస్తారంటే దావీదుని కలుసుకున్నారు. బెంజమిన్ గోత్రపు వాళ్ళు దావీదుని వాళ్ళు కలుసుకున్నారు. దీంట్లో ఏం అర్థమవుతుందంటే మూడవదిగా అనాయింటింగ్ విల్ బ్రింగ్ పీపుల్ కనెక్షన్ ఇన్ యువర్ లైఫ్. మూడవదిగా అభిషేకించబడితే సరి అయిన మనుషులు నీ జీవితంలో పరిచయం అవుతారు. హల్లెలూయా. సంబంధాలు కలిగి ఉంటావు, సరి అయిన పార్ట్నర్స్ కలిగి ఉంటావు, సరి అయిన బిజినెస్ కలిగి ఉంటావు, సరి అయిన మనుషులు నీకు స్నేహానికి వస్తారు. హల్లెలూయా. అది దేని వల్ల కలుగును? అభిషేకం వల్ల కలుగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది చెప్పే మాట, వాళ్ళని నమ్మి నేను మోసపోయాను, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఈ బిజినెస్ లాస్ అయిందంటే అది వాళ్ళ వల్లే జరిగింది. కారణం ఎందుకంటే నీ అభిషేకాన్ని ఇంకా నువ్వు సరిగా గుర్తించలేదు. నీ పైన ఉన్న అభిషేకాన్ని నువ్వు ఇంకా సరిగా గుర్తించకుండావు కనుక సరి అయిన వ్యక్తులు నీ జీవితంలోకి ఏమవట్లేదు, రావట్లేదు. వాళ్ళు రావాలి అంటే, సరైన మనుషులు రావాలి అంటే, సరైన సంబంధాలు కుదరాలంటే, సరైన స్నేహాలు కుదరాలంటే, సరైన పార్ట్నర్షిప్ రావాలి అంటే, హల్లెలూయా, సరి అయిన మనుషులు రావాలి అంటే జీవితంలోకి నీ అభిషేకాన్ని ఏం చేయాలి? పెంపొందించాలి. అభిషేకం చేస్తే మూడో పని ఏంటిదంటే, వ్యర్థమైన వాళ్ళు ఎవరైనా దూరుతున్నా అంటే నీ జీవితంలో CUT కట్ చేస్తారు. ఎవరు వేస్తారు? అది కట్టు. అభిషేకం చేసే పని నేను కలవనీయదు. ఒకవేళ నువ్వు కలిసినా నీ మనసులో ఆటం ఉంటుంది, ఇది సరికాదు, త్వరగా వీళ్ళతో ఏం చేయి. అది ఎందుకో వాళ్ళంతా కలిసిపోతారు కానీ నీతో మాత్రం కలవనివ్వడు దేవుడు. ఎందుకు కలవనివ్వడు అంటే నువ్వు అభిషేకించబడ్డావు కనుక, ఒక ప్రత్యేకమైన పనికి అభిషేకించబడ్డావు. దేవుడు నువ్వు మనుషుల్ని ఏలవాడుగా ప్రభు నేను చూశాడు కనుక, నేను రాజుగా చూశాడు కనుక, నువ్వు ఒక నాయకుడిగా ప్రభు చూశాడు కనుక ఆయన అభిషేకించాడు. సరి అయిన మనుషులు మన త్రోవలో మనకు కలుస్తారు. దేవుడు ఇప్పుడు చూడండి, సౌలు కుమారుడు యోనాతాను కలిశాడు, సొంత భర్తను వదిలివేసి అబిగయలు కలిసి, దేవుని బిడ్డరా యజమాను వదిలేసి దాసుడు కలిశాడు. గోత్రము సౌలు గోత్రమే బెంజమిన్ గోత్రము, వాళ్ళు సొంత గోత్ర నాయకుడు వదిలేసి దావీదు వెనుక వస్తున్నారు. ఇది దేవుడు చేసే పని. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకులు చెప్తున్నాను ఈ మాట, మీ జీవితంలో సరి అయిన మనుషులు వచ్చుదు గాక. మీ జీవితంలో ఆమేన్. సరి అయిన బంధాలు మీరు కలిగి ఉందురు గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. యాత్రలో, జీవిత యాత్రలో సరి అయిన మనుషులతో స్నేహము కాలేదనుకోండి, సరైన మనుషులతో మనకు బంధాలు పెరగలేదు అనుకోండి, ఒకవేళ జీవితం ఒక నరకంగా మార్చబడుతుంది. నాలుగవదిగా ఈ అభిషేకం చేసే పని ఏంటిదంటే, ఎంతమంది వాక్యం అర్థమవుతుందో లేదో, హల్లెలూయా. 2వ సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుదాము. 2వ సామ్యుయేలు. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయురాలకు అహీనోయము కర్మెలీయులకు నాబాలునకు భార్య అయిన అబీగయలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండిరి.
అంతటి యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. అతని రాజుగా ఏం చేశారంట? పట్టాభిషేకం చేశాను. అభిషేకించినప్పుడు ఏం లేదు. అప్పుడు ఎంత వయసు ఆయనకి? 15 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? మాకేం తెలుస్తున్నారు ఎంత వయసు అనగానే మీ వయసు చెప్పకండి. 30 వయసు ఇప్పుడు, 30 years, 30 సంవత్సరాలు దావీదుకి ఇప్పుడు. అప్పుడు 15 సంవత్సరాలు, అది ఫిఫ్త్ పాయింట్ వస్తుంది వయసు అంతా. ఇప్పుడు చూడండి, దేవుడు ఇవి జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత? ఇది జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత? అభిషేకము, యుద్ధము. ఇది జరిగిన తర్వాత అంటే ఇది జరిగిన తర్వాత ఎప్పుడు? సౌలు చనిపోయిన తర్వాత. సౌలు చనిపోయిన తర్వాత ఇప్పుడు రాజు ఎవరు అవ్వాలి? దావీదే. అపాయింటెడ్ కింగ్, ఈయన దేవుని చేత ఎన్నుకోబడిన రాజు. సౌలు చనిపోగానే బిందు వేసి టెంట్ వేసి రండ్రా అని చెప్పాల్సింది. ఈయన వచ్చిన ఏం చేయండి? రాజుగా చెప్పాలట్లా, ప్రభువా ఇలాకు వెళ్ళాలా, మీ సెలవు ఇవ్వండి, ఇప్పుడు వెళ్ళాలా, ఇంకా వేచి ఉండాలా? ప్రభువా నేను హెబ్రోన్కి వెళ్ళాలా, మీ స్థలం ఇవ్వండి ప్రభువా. ప్రభు నాడు పోము అనగానే అక్కడ వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళలేడు. ఆయన కట్టుకున్న భార్యలను, అతనితో రాజ్యము లేనప్పుడే, సింహాసనం లేనప్పుడే, పట్టాభిషేకం లేనప్పుడే ఈయన అభిషేకాన్ని గుర్తుపెట్టి ఎంతమంది ఆయన కలిశారో 600 మంది పురుషులు వాళ్ళ కుటుంబాలను తీసుకొని హెబ్రోన్కి రాజు వెళ్తున్నాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనిలో కనబడది ఏంటిదంటే అతడు ఒక బాధ్యత కలిగిన ఒక వ్యక్తి. ఆయన బాధ్యతలు నెరవేర్చడానికి వస్తున్నాడు. ఆయన దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నెరవేర్చడానికి వస్తున్నాడు. 4వదిగా అనాయింటింగ్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కలిగిన వాడుగా నేను మారుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదా బాధ్యత కలిగిన వాడు ఉంటావని నమ్మి దేవుడు అభిషేకిస్తాడు నిన్ను. ఆమేన్. నా బాధ్యతను ఏం చేయాలి? నిర్వర్తించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాడుకుంటున్నాడు అంటే మామూలుగా మామూలు విషయం కాదు. ఇది దేవుని ముఖ్య విషయం కాదు. ఇప్పుడు నన్ను ముందు పెడితే, నన్ను స్కాన్ చేస్తే మీరు చదువులో 0, తలాంతులో అయితే గుడ్డు 0. అందుకంటే మించి మనకి ఏమి లేవు. డ్రమ్ కొట్టడం రాదు, ఒక కీబోర్డ్ కొట్టడం రాదు, పాటలు పాడడం రాదు, 3వదిగా సరిగా మాట్లాడడం కూడా రాదు. కానీ దేవుడు చూసిన పని ఏం తెలుసా? విధేయత కలిగిన వాడు. ఎందుకు చెప్తాను చూడండి, మేము స్కూల్కి వెళ్తున్నప్పుడే అమ్మ నాకు చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? మేము స్కూల్ నుంచి వచ్చే లోపు మేము సేవకి వెళ్తాము, నేను దాడి సేవకి వెళ్తాము, ఎప్పుడు వస్తామో మాకు తెలియదు. కాబట్టి ఇల్లంతా ఏం చేయాలి? తమ్ముళ్ళు ఎవరు చేయాలి? నువ్వే చూసుకోవాలనగా నాకు కాబట్టి స్టార్ట్ ఇప్పుడు నువ్వు చూసుకోవడం ఏం చేయాలి? ఇప్పుడు కాబట్టి స్టార్ట్ స్కూల్కి వస్తాం. స్కూల్ ఇంటికి రాగానే మా తమ్ముడు ఒకడు షూ ఇలా ఇస్తూ కొట్టినంటే అక్కడ పడుతుంది, ఇంకో తమ్ముడు ఇట్లా ఇస్తూ కొట్టినంటే సోప్ పైన పడుతుంది. వాళ్ళు బట్టలు ఇప్పింది, చెడ్డి అట్లే ఉంటుంది, షర్ట్ అట్లే ఉంటుంది, నాకు అట్లా అయిపోతుంది. బట్టలు మార్చుకొని మా ఇంటి వెనకనే పెద్ద గ్రౌండ్, ఇంటి వెనకాల గ్రౌండ్కి పరిగెత్తారు తమ్ముళ్ళు, వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డరా ఆడుతుంటే ఆడుతుంటే మా ఫ్రెండ్స్ తూబి ఆరే అని అనిపిస్తారు. ఇవి నేను పోలేను. ఎందుకు? బాధ్యత అప్పగించబడ్డది మీకు. ఇవి నేను పోలేను. చాలా మంది మనం పిలుస్తారు. ఓకే, నేను చెప్పింది ఫిజికల్ పిలుపు, తూ ఆరే. కొంతమంది డిజిటల్ పిలుపు వస్తుంది. డిజిటల్ అర్థమైందా? ఏం చేయాలి? పోతు. ఎందుకంటే బాధ్యత. పోలేను ఇప్పుడు నేను. ఇప్పుడు ఏం చేయాలి? విడిపిన షూ, సాక్స్, షర్ట్ అని తీసి యూనిఫామ్ అంతా నానబెట్టాలి. ఇప్పుడు ఉతకాలి అని నానబెట్టాలి. షూ అని రాకలో పెట్టాలి. యూనిఫామ్ ఉతికేసి ఎండేసిన తర్వాత నేను ఉతకాలి పెట్టాలి. పెద్ద ప్రాసెస్ వస్తుంది. అది ఉతికి ఎండేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇల్లు తుడిచే లోపు అదే బృతకాలంలోకి వస్తుంది. లోపలికి మనం క్లీన్ చేయాలి. క్లీన్ అయిన తర్వాత 6:30-7 గంటలు అప్పటికే రారు వీళ్ళు. మన అప్పటికే రారు వీళ్ళు. వీళ్ళ సేవను తెలుసా? దయాలలో ఉంటుంటాం. అది కొన్ని ముడిదయాలు పోనేమో అవి 7 గంటలు రారు. ఇప్పుడు ఏం చేయాలి? వంట చేయాలి. అప్పుడు నాకు ఎంత వయసు అనుకుంటున్నారు? 11-12 వయసు, 12 years. అప్పుడు వంట చేయాలి. ఏం వండాలో తెలియదు. జీలకర్ర ఎక్కడ వేయాలని తెలియదు, ఆవులు ఎక్కడ తెలియదు, ఈ మెంతం ఎక్కడ తెలియదు. అన్ని కలిపి ఒక కూర వండేయాలి. అలా వండి తమ్ముడికి తినబెట్టి తినేసి దాడి తిన్నారో లేదో వాళ్ళ కూర కూడా సిద్ధపరిచి రాత్రుల్లో పడుకుంటే ఎక్కడ ఫ్యాన్ పడిపోతారు భయం. ఫ్యాన్ పడిపోతారేమో. ఒక తమ్ముడిని ఇక్కడ వైపు, ఒక తమ్ముడిని ఇక రాత్రి అంతా ఫ్యాన్ తీసుకుంటూ కూర్చుంటారు. ఇది ప్రభు చూశాడు. ఇది ప్రభు చూస్తాడు.
అర్హతలు లేవు, నీకు చదువు లేదు, జ్ఞానం లేదు, తలాంతులు అసలే లేదు అని వీళ్ళు ప్రత్యేకత ఉంది. అది తెలుసా? బాధ్యత. దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులు 2 నెలలు 60 రోజులు 45 రోజులు సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. సింగపూర్కి, దుబాయ్కి, మలేషియాకి వెళ్ళిపోయేవాళ్ళు. పోతున్నప్పుడు మా అమ్మ లాస్ట్ పోతున్నప్పుడు నా చేయి తీసి, సంఘము, ఈ ఉద్రాలు, ఈ పిల్లలు, మీ తమ్ముడు, ఇక మీ చెల్లె, ఈ ఇల్లంతా ఎవరు తెచ్చినా నీ చేతిలో పెట్టి ఇచ్చిపోయిన బీపీ తెచ్చే స్టార్ట్. ఇక మీరు నమ్మరు, వారు ఇలా బయటికి వెళ్ళారో లేదో ఆ రోజు ఉపవాసం స్టార్ట్ చేస్తే వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఉపవాసం మానని. ఎందుకు తెలుసా? అంతమంది పిల్లలు వంట చేయాలి, స్కూల్ పంపించాలి. వాళ్ళు పోయారో లేదో తమ్ముడు టిఫిన్ కట్టాలి, చెల్లెకి టిఫిన్ కట్టాలి. మా చెల్లెని స్కూల్ పంపించడము అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద పని. అది పంపించాలి. పంపిన తర్వాత మధ్యాహ్నం ఎవరు ప్రార్థన ఉంటుంది, ఆడ ప్రార్థనకి వెళ్ళాలి, సాయంకాలం ప్రార్థనకి వెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో, మా అమ్మ నాన్న ఊళ్ళంత వరకు ఒక చచ్చిపోతారు అసలు, అంత బతికే ఉంటారు. వీళ్ళు పోయిరో లేదో లైన్ గా సావులే సావులు, నిజంగా అంటున్నాడు, అబద్ధాలు. అప్పుడు వరకు ప్రాణం పట్టుకొని పెట్టుకుంటారు ఈ పెద్ద మనుషులు. వీళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, సమాధి చేయాలి, రాదు, మాట్లాడడం రాదు, సంతకం చేయడం రాదు, మట్టికి ధూళిగా దుమ్ము రాదు, నాకు చెప్పడం రాదు. నాకు ఏదో ఒక వాక్యం చదివి ఎవరో భాస్కరం చూసి ఫాలో అయిపోయి నోటికి వచ్చి రాకుండా సమాధి చాలా సమాధి చేశాను నేను. ఇలా ఆదరించాలో నన్ను సమాధి చేశాను. ఇది సైనికుడు సమాధి చేశాను. వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఎన్ని కానుకలు వస్తాను, అన్ని లెక్క రాస్తాను, ముందే ప్లాన్ చేస్తాను. అప్పటికే మెయిన్ చర్చ్, అప్పటికే యాప్రాల్ చర్చ్, అప్పటికే పల్కలమ్మ చర్చ్ ఉంది. ఈ 3 ఆలు నడిపేయాలి. నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు ఎంత వయసు తెలుసా? 19 సంవత్సరాలు, 19 years. నాకు బాగా గుర్తుంది. ఒక ఈస్టర్ రోజు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ సర్వీస్ పల్కలంలో ముగించుకొని అక్కడ నుండి సీదా యాప్రాలకు వచ్చి యాప్రాల్ సర్వీస్ ముగించుకొని, యాప్రాల్ సర్వీస్ అయిపోయిన తర్వాత మెయిన్ చర్చ్ సర్వీస్ ముగించుకొని, ఆ ఈస్టర్ రోజే కాలనీ దేశనగర్ కాలనీలో ఒక ఇల్లు ఇన్నోగ్రేషన్ ముగించుకొని అక్కడ నుండి స్ట్రేట్ మూలాయిలో కుష్ఠరోగుల మధ్యలో వాళ్ళకి భోజనం ఇవ్వాలి, వాళ్ళతో వెళ్ళి సాయంకాలం మాడుపల్లిలో వెస్ట్ మాడుపల్లిలో ఒక దగ్గర వాక్యం చెప్పడానికి 19 years. ఈ దేవుడి విషయం, ఈ బాధ్యత ఎవరికుంటుందో వాళ్ళిద్దరు అభిషేకిస్తాడు. అభిషేకించబడిన నువ్వు నీ బాధ్యతలు ఏం చేయాలి? నన్ను పిలవలేదు, రమ్మనలేదు, నన్ను పొమ్మనలేదు, చేయమంటే చేస్తా, రమ్మంటే వస్తా. తమిళ ఒక మాట ఉంటుంది, ఏమాట తెలుసా? సందు కొడుతా పోయిన అంటే సందు దొరికితే విజృంభించాలి. ఈ ఆటలాగా అటు ఏం చేస్తారు? ఫస్ట్ పాయింట్ చూస్తారు, అటు చేసి దూరేస్తారు. ఊరుకోవాలి, బాధ్యత నిర్వర్తించాలి. దావీదు బాధ్యత కలిగిన వాడు, బోధ కలిగిన వాడు. కోల ప్రభావ పోకూడదా? ఇప్పుడు నా బాధ్యత తీసుకోవాలా? నా వెనక ఎంతమంది మనుషులు ఉన్నారు, యూదవారు ఉన్నారు. ఇప్పుడు తెలుసా మీకు, రాజ్యం డిస్టర్బెన్స్ చాలా. యూదవారందరూ దావీదుని వెంబడిస్తున్నారు, ఇశ్రాయేల్ దేశస్తులు అందరూ కూడా సౌలుని వెంబడిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు రాజుపరచాలి. బాధ్యత కలిగిన వాడు దావీదు. ఈ అభిషేకించబడిన వారు ఈ బాధ్యత కలిగి వారు ఉండాలి. 5వదిగా చెప్పి ముగిస్తాను. వాక్యం తీసి మనం చదువుదాము. 5వ అధ్యాయము 5వ పాయింట్ 2వ సామ్యులు 5వ అధ్యాయము 2వ సామ్యులు 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాము. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు వచ్చి చిత్తగించుము, రక్త సంబంధులము పూర్వకాలమున చూడు, నీవు ఇశ్రాయేలును నడిపించిన వాడవై ఉంటివి. ఇంకా అయితే ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు నా జనులను నువ్వు పాలించి వారి మీద ఏం చేయమంటున్నాడు? వారి మీద అధిపతివే అంటే అర్థము ఏలేవాడుగా ఉండు, వారిని ఏలేవాడుగా ఉండు. ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు నాయకులందరూ వచ్చారు, ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదుకి 30 ఏళ్ళు అని వాక్యం మనం చదువుతున్నాము. 6 సంవత్సరాలు అతడు యెరూషలేములో ఉండెను. 33 సంవత్సరాలు యూద దేశాన్ని ఆయన పరిపాలించను. 40 సంవత్సరాలు పరిపాలన దావీది. జాగ్రత్త వినండి. అప్పుడు దావీదుకి ఎంత? 30 సంవత్సరాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన పోయి వాళ్ళు రమ్మంటలేరు,
వాళ్ళే వచ్చి అంటున్నారు, ఇక రక్త సంబంధం మేము, నీ గోత్ర భారం మేము, ఇంతకాలము సైనికులకు ముందు ఇలా నడిపించావు దావీదు, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మనుషులకు మేపరిగా ఉండు. నచ్చిన వాక్యం ఏంటంటే, ఒకప్పుడు గొర్రెల మేపరి, ఇప్పుడు ఎవరు మేపరి? మనుషుల మేపరి. ఒకప్పుడు పేతురు ప్రభు అన్నాడు, నువ్వు ఒకప్పుడు ఏం పట్టుకున్నావు? పేతురు చేపలు పట్టుకున్నావు, ఇప్పుడు ఏం పడతావు నువ్వు? మనుషులు. మేపరిగా ఉండు, మమ్మలను ఏలు అని ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు యొక్క అధిపతులు వచ్చి దావీదు ముందు అంటున్నారు, నీకు పట్టాభిషేకం చేయాలయ్యా, నీకు అభిషేకం చేయాలి. అభిషేకం ఏంటి? ఆ అభిషేకము దేవుని బిడ్డలారా, అక్కడ నుండి పట్టాభిషేకం వరకు వచ్చే వరకు 15 సంవత్సరాలు. ఇది మామూలుగా రాలేదు. ఈ 15 సంవత్సరాల అభిషేకం పెరగడానికి, అభిషేకం నుండి పట్టాభిషేకం రావడానికి మామూలుగా రాలేదు. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు సౌలు యొక్క దేవుని బిడ్డల యుద్ధోపకరణాలు మోసాడు, ఎన్ని సంవత్సరాలు యుద్ధోపకరణాలు మోసాడు. అతడు తగ్గించుకొని ఉన్నాడు. సౌలు తరుముతా ఉన్నాడు, కొండల్లో గుహలో దాక్కున్నాడు. సొంత సహోదరులు హేళనంగా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డరా. అంతేందుకు భార్యల మధ్యలో గొడవ, చివరికి కన్న కొడుకుడు ద్వారా కూడా అతనికి సమస్య. ఇంత నలగొట్టబడితే, ఇంత విరగొట్టబడితేనే నీ అభిషేకం ఏమవుతుంది? అలా పెరుగుతుంది. చాలా మంది ఈరోజు అభిషేకించడం చూడండి, అక్కడే ఉన్నారు, ఇంకా ముందు పోతున్నారు, అక్కడే. దావీదు 15 సంవత్సరాలు అభిషేకించబడితే 30 సంవత్సరాలకి ఇశ్రాయేల్ దేశ రాజుగా, అధికారం కలిగిన వ్యక్తిగా. ఐదవదిగా, అనాయింటింగ్ బ్రింగ్స్ పవర్. అనాయింటింగ్ విల్ బ్రింగ్ పవర్ టు యూ. నీకు శక్తిని ఇస్తుంది, నువ్వు ఏలేవాడుగా మారుస్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు ఏలాలి, నీ ఉద్యోగాన్ని నువ్వు ఏలాలి, నీ ఆర్థిక ఫైనాన్స్ నువ్వు ఏలాలి, నీ పిల్లల్ని నువ్వు ఏలాలి. అన్ని వస్తుంది. ఇప్పుడు అన్ని వివస్తుంది. ఆర్థిక సమస్యలు మనల్ని వెళ్తుంది, మనుషులు మనల్ని ఏలుతున్నారు, శోధనలు మనల్ని ఏలుతుంది. దేవుని బిడ్డలరా, మనం ఏలే వాళ్ళగా ఉండాలి అంటే శక్తివంతులుగా మార్చబడాలి, పవర్ఫుల్ గా మార్చబడాలి. అట్టి అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ అభిషేకంలో మనం పెరగాలి, దీంట్లో మనం వర్ధిల్లాలి. ఇది తలపైన పోయబడిన అభిషేకము, తైలము. అభిషేకం ఏముందో దాన్ని గుర్తరిగించాలి. మీరు ఎవ్వరు కూడా సాధారణమైన వారు కారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నియమించాడంటే అభిషేకించే నియమిస్తాడు. అభిషేకించే నిన్ను నియమిస్తాడు. ఈ భార్యగా నియమించాడా, ఈ భర్తగా నియమించాడా, ఈ కాపడిగా నియమించాడా, ఈ సండే స్కూల్ టీచర్ గా నియమించాడా, దానికి తగినట్లుగా ముందు ఏం చేస్తాడు? అభిషేకించి నిన్ను నియమిస్తాడు. ఆ అభిషేకం ద్వారా నీకు వరాలు ఏం కావాలి? బయటికి రావాలి. నీకు ధైర్యం బయటికి రావాలి, నీలో బాధ్యత బయటికి రావాలి, నీ సరైన మనుషులను దేవుడు నిన్ను కలుపుతాడు. చివరిగా నీలో సామర్థ్యం, నీలో శక్తి బయటికి రావాలి. ఇది అభిషేకమే చేయగలదు. ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. ఇది సాధారణమైన అభిషేకం కాదు, ఇది సాధారణమైన అభిషేకం కాదు. దావీదు దేవుని బిడ్డరా, సౌలు కొమ్ము చేత పట్టుకొని ఆ కొమ్ముల్లో ఉన్న పరిమళ తైలాన్ని దావీదు పైన పోస్తాడో చూడండి. అది అక్కడికి ఆగిపోలేదు. ఆ తైలము అది ఎక్కడ వరకు కొనసాగింది అంటే, యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను నిలిచి అంటున్నాడు, నేను అభిషేకిస్తే నా వెనకాల వచ్చి ఆయన మిమ్మల్ని అక్కడ వరకు కొనసాగింది ఈ అభిషేకం. సాధారణమైంది కాదు, ఇది సాధారణమైంది కాదంటే మీ పైన పెట్టబడిన పోయేబడి తైలమైన అభిషేకం సేమ్ అదే అభిషేకము మీ గర్భంలో ఉండి, మీ కుటుంబంలో ఉండి సేవకులు బయలుదేరాలి, బయలుదేరాలి, ప్రవక్తలు బయలుదేరాలి, అపోస్తులు బయలుదేరాలి. అంత వరకు మీ అభిషేకం ఏమవ్వాలి? కొనసాగాలి. బహుశా ఒకవేళ సమూయేలు ప్రవక్త మన మధ్యలో కొమ్ము పట్టుకొని అభిషేకాన్ని పట్టుకొని లేకపోవచ్చేమో గాని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆ దావీదు నువ్వే అయితే అని ఇంకోసారి అభిషేకించండి ప్రభువా, ఇంకోసారి అభిషేకం దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తాము. మోకరించండి.